నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు ముంచెత్తాయి. వర్షం కారణంగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. దీనిపై మరింత సమాచారం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి జాడ లేక వెలవెలబోతోంది. ఖరీఫ్ పంటల అదును దాటిపోతున్నప్పటికీ ఇందులో పూర్తిస్థాయి నీరు చేరుకోలేదు. దీంతో ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మనం నిజాం సాగర్ ప్రాజెక్టు తాజా పరిస్థితిని పరిశీలించవచ్చు. పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1392 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక్కడ గత సంవత్సరంతో పోలిస్తే ఈ పాటికి పోయిన సంవత్సరం ఇదే రోజుకి 1396.42 అడుగుల నీరు నిల్వ ఉండగా ఈ రోజు మాత్రం 1392 అడుగులు మాత్రమే ఉంది. అంటే పూర్తి స్థాయిలో 17.5 టీఎంసీల నీటి సామర్థ్యం కాగా ఈ రోజుకి 5.32 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇదే గత సంవత్సరం చూసుకుంటే కనుక 7.94 టీఎంసీల నీరు నిల్వలు ఉండేవి. అయితే ఆ సమయంలో గత ఏడాది ఈ సమయానికి కూడా ఖరీఫ్ పంటలకు నీటిని వదలడం జరిగింది. అలాగే వ్యవసాయ పనులు కూడా చురుగ్గా మొదలు కావడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే కనుక పరిస్థితి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా ఈ ప్రాజెక్టు ఆయకట్టులో పంటలు సాగు మొదలు కాలేదు. రైతులు మాత్రం వరి నారుమలు సిద్ధం చేసుకుని మాత్రం నీటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా జిల్లాలోనే కాకుండా పై భాగంలో కూడా వర్షాలు కురియకపోవడంతో ఈ ప్రాజెక్టులోకి నీటి నిల్వ రావడం లేదు. దీనికి ప్రధాన ఆధారమైన కర్ణాటకలోని మంజిరా నది భారీ స్థాయిలో ప్రవహిస్తే తప్ప ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు వరకు నీరు వచ్చే అవకాశం లేదు. దీంతో పాటుగానే మెదక్ జిల్లాలో ఉన్న సింగూరు ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండితే తప్ప ఈ ప్రాజెక్టు వరకు నీటిని వదిలే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం పై భాగంలో మంజిరా నదిలో నీరు లేకపోవడం, సింగూరు ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ లేకపోవడంతో దీని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు అంటున్నారు. సింగూరు ప్రాజెక్టులో కూడా 29 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఇది కూడా పూర్తిస్థాయిలో నిండుకుంటే కింది భాగంలోని నిజాం సాగర్ ప్రాజెక్టు వరకు నీటి వల్లే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 2.75 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం 323 గ్రామాలు ఈ ప్రాజెక్టు కింద లబ్ధి పొందే అవకాశాలున్నాయి. వ్యవసాయ అవసరాలతో పాటు తాగునీటి వసతి కూడా తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోని ఆయకట్టు రైతులు కావచ్చు, తాగునీటి అవసరాలు తీర్చుకునే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్, బాన్స్వాడ, బీర్కూర్, వర్ని, బోధన్, కోటగిరి, ఎడపల్లి, రెంజల్, నిజామాబాద్, మాక్లూర్, నవీపేట, ఆర్మూర్ మండలాల వరకు కూడా ఈ ప్రాజెక్టు నీరు చేరుకునే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ లేకపోవడంతో ఈ నీరు అక్కడికి చేరుకోవడం కానీ వ్యవసాయ అవసరాలకు కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. అయితే 1986-87 సంవత్సరంలో ఈ ప్రాజెక్టులో ఇలాంటి దుర్భర స్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. అలాంటి పరిస్థితి తిరిగి ఈ సంవత్సరం పునరావృతం అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అంటే ఇదే పరిస్థితి ఇంకో 10-15 రోజుల వరకు కూడా కొనసాగితే ఈ ప్రాజెక్టు కింది భాగంలో ఖరీఫ్ పంటలు సాగు కావడం అనేది ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఒకవేళ ఈ 15 రోజుల్లోపు సరిపడా నీటి నిల్వలు వస్తే తప్ప ఈ కింది భాగంలోని పంటలు సాగు చేసే అవకాశం లేదు. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే ఈ నిజాం సాగర్ ఆయకట్టు కింద కరువు పరిస్థితులు స్పష్టమవుతాయని మాత్రం స్థానికులు అంటున్నారు. ఈ విషయంలో ఇకనైనా అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వం కానీ స్పందించి ఆయకట్టు రైతులను ఆదుకునే విధంగా తగిన ప్రణాళిక రూపొందించాలని మాత్రం రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.